కానీ ఒకటి సార్ అంటే మనం ఛానల్స్లో చేసినప్పుడు మనకు ఒక NBA గైడ్లైన్స్ అని ఒకటి ఉండేవి. అప్పుడు నేను వార్తలు రాసినప్పుడు కూడా మీరు చెప్పేవారు ఇది లైన్ దాటకమ్మా నీ దగ్గర ఉంటుంది. అవన్నీ అన్ని ఛానల్లో మెయింటైన్ ఇది వచ్చిన తర్వాత ఆ లైన్లు అయిపోయినాయి, విచ్చలవిడితనం పెరిగిపోలేదా, వ్యక్తిగత విమర్శలు పెరిగిపోయి బూతుల దాకా వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయినప్పుడు కంట్రోల్ చేస్తే తప్పేంటి? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. దాంట్లో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇప్పుడు NBA గైడ్లైన్స్ దేనికి ఉంటాయి అంటే ఒక అత్యాచారం జరిగింది, అత్యాచారం జరిగిన అమ్మాయి పేరు వాడకూడదు, కుటుంబ సభ్యులు వీడియో చూపించకూడదు, పేర్లు వాడకూడదు, ఒక వేరే పేరుతో పెట్టాలా, అత్యాచారాన్ని హైలైట్ చేయకూడదు, ఇది ప్రొవిజన్. అట్లాంటి వాటికి ఉంది. అంతేగాని ప్రతి దాంట్లో ఏలు పెట్టదు NBA గైడ్ లైన్స్ ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినటువంటి ఇష్యూస్లో అది ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు రాజకీయ సోషల్ మీడియాకి ఒకటే తేడా. రాజకీయ పార్టీలో నడిచేటటువంటి వాడు నైతికంగా ప్రవర్తిస్తే సోషల్ మీడియా నైతికంగా ప్రవర్తిస్తుంది. రాజకీయ నాయకులు ఇప్పుడు కొడాలి నాని మాట్లాడాడు భాష, అతను మాట్లాడిన భాషకి అంతకుముందు ఆయన పేరేంటి మన తెలుగుదేశం టైంలో ఉన్నప్పుడు చింతమనేని, వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇష్యూస్ దూషణలు నడుస్తున్నాయి. నాయకులు దూషణల్ని నివారించడం అనేది పార్టీలకు చేతకాక దాన్ని సెకండ్ ఫేజ్లో ఏం చేసేసారు, ఇది తీసుకెళ్లి కొనసాగించి సోషల్ మీడియాకి అంటించారు. వ్యక్తులని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పార్టీలే. ఖండించలేదు కదా, ఆపలేదు కదా. ఎవరైనా ఇట్లా